ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. జపన్యా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనాన్ని చదువుకుందాం. మనుషులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను, భూమి మీద ఎవరూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలన చేసేదను. ఇదే యెహోవా వాక్కు. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రతిరోజు నిద్ర లేవగానే ఇంట్లో ఊడ్చే కార్యం ఉంటుంది. ఇంట్లో పనికిరాని చెత్తంతా తీసి బయట వేస్తాం. ఈ సృష్టి మొత్తాన్ని దేవుడు 6 రోజులలో పూర్తి చేశాడు. దేవుడు చేసిన ప్రతిదీ ఆయనకు చాలా మంచిగా కనబడింది. 6వ రోజున మనిషిని చేయడంతో సృష్టించే పనిని ముగించాడు దేవుడు. తాను సృష్టించిన సృష్టిని అంతా మొత్తం కేవలం మనిషి కోసమే చేసి, ఈ సృష్టి మొత్తం మీద మనిషికి అధికారం ఇస్తే, కృతజ్ఞత లేని మనిషి తిన్న ఇంటి వాసాలు లెక్క పెట్టినట్లుగా దేవుని మీద తిరుగుబాటు చేశాడు. అయినా తాను ఎంతో ఇష్టపడి చేసుకున్న మనిషి కోసం సృష్టించిన ఈ సృష్టిని పాడు చేయటం ఇష్టం లేక, తన ప్రేమను అర్థం చేసుకుంటాడని ఎంతో ఓర్పుతో సహనముతో మనుష్యులను శిక్షించకుండా భరిస్తూనే ఉన్నాడు. మనిషి ఆ ప్రేమను అలుసుగా తీసుకుని హృదయపూర్వకంగా పాపాలు చేస్తుంటే దేవుడు ఇంకెంతకాలం సహిస్తాడు? ప్రతి పనికిరాని చెట్టును నరికి ఎలా అయితే అగ్నిలో వేస్తామో మనము, అలాగే కృతజ్ఞత లేని మనుషుడు కూలిపోతాడు. నోవాహు కాలంలో ఉండే మనుషుల్ని ఊడ్చేశాడు దేవుడు. జలప్రళయం ద్వారా అప్పటి ప్రపంచంలోని మనుష్యులను మరణమునకు అప్పగించాడు. ఈరోజు ప్రపంచంలో ప్రతిరోజు ప్రమాదాలు, హత్యలు, ఆత్మహత్యల ద్వారా లక్షల మంది చనిపోతున్నారు. అంతేకాదు, ఇంకా సునామీ, తుఫాను, వరదలు, భూకంపాలు, తెగుళ్ళు వచ్చి ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. మనమేదో సురక్షితంగా ఉన్నామని సంతోషిస్తున్నామా? మనం మారటానికి దేవుడు మనకిచ్చిన సమయం దాటితే చెత్తను ఊడ్చి పారవేసినట్లుగా దేవుడు ఊడ్చి పారవేసే చెత్తలో మనం ఉండకూడదని మనల్ని మారు మనస్సు పొందడానికి సమయం ఇస్తున్నారు. మారు మనస్సు పొందని క్రైస్తవులను దేవుడు ముందుగా శిక్షిస్తాడు. కాబట్టి దేవుడు మనల్ని ఊడ్చి పారవేయక ముందే మారు మనస్సు పొంది దేవునికి ఉపయోగపడేలా జీవిద్దాం. దేవుడు మనందరికీ మారు మనస్సు పొందడానికి ఇష్టపడే హృదయం దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం లేఖనపు సత్యాన్ని మేము వినడానికి సహాయం చేశారు.
మీ సత్యాన్ని తెలుసుకున్న మేము మా జీవితంలో మేము గతకాలపు మీ కోపమును వలన నష్టపోయిన ప్రజల జాబితాలో మేము లేకుండానట్లుగా మేము మారు మనస్సు పొందడానికి, ఆ మారు మనస్సులో నిలిచి ఉండడానికి మేము మా జీవితంలో మీరు మాకు సహాయం చేయాలని మీ పాదాల మీద ప్రార్థన చేస్తున్నాం. మీ పిల్లలను మీరు దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషుల్ని మీరు దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. అలాగే ప్రియ ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను నాయనా. మరి వారి యొక్క ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి, ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి ప్రభువా. మీకు వందనాలు నాయన. అలాగనే ప్రతి వారు చేసుకుంటున్న జీవనాధిపతులు, చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువులను దీవించండి. వివాహాలు కాని వారికి అవ్వటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేని వారికి గర్భఫలాలు ఇవ్వండి. గర్భఫలాలు కలిగిన వారికి సుఖమైన ప్రసూతి ఇవ్వండి. ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. మీ పిల్లలు అందరినీ అన్ని విషయాల్లో దీవించండి. మీ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, ఉన్న రుణాలు మా ప్రభు తీర్చి మీ పిల్లల విషయాల్లో, అన్ని విషయాల్లో మీ పిల్లలకి మీరు మేలు చేయాలని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.